ఎప్పుడైతే నెహెమ్యా నిలబడి దేవుడు ఈ పనిని చేస్తాడని అన్నాడో, ఆ క్షణమే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే లేచి పని పూనుకున్నారు. 3వ అధ్యాయం మీరు గమనిస్తే చివరి వరకు ఒక్కరు కాదండి, ప్రతి ఒక్కరూ. మీరు అధ్యాయంలో చూస్తే ఎంతమంది లేచారు? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 32 వచనాలు ఉన్నాయి అధ్యాయంలో. ఇంచుమించు 40 జాతులు. ఎన్ని జాతులు? ఒక్కడు నిలబడ్డాడు. ఒక్కడి ఉపవాస ప్రార్థన, ఒక్కడి యథార్థత, ఒక్కడు నిలబడటం వల్ల, ఒక్కడు దేవుని పక్షంగా నిలబడటం వల్ల, ఒక్కడు యొక్క దేవుని పట్ల ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి నిరీక్షణ వల్ల ఎంతమంది లేచారు చూడండి కదా. ఒక్కరు వల్ల 1000 మంది రావసరం లేదు, ఒక్కడు చాలు దేవుని పని చేయడానికి. ఆటోమేటిక్గా జనం నిలబడతారు. 12 మంది అండి. 12 మందిలో పేతురు ఒక్కడండి. ఈ ఒక్కడు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది అండి. ఎంతమంది? 3000 మంది.